నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు జొన్నలగడ్డ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో. మున్సిపల్ బాలికల హై స్కూల్లో మరుగుదొడ్ల సమస్య, విద్యార్థినుల ఇక్కట్లు పట్టించుకున్న అధికారులు. మూడవ రోజు కొనసాగుతున్న 2 ఏళ్ల నమ్మకం. ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే చెదలవాడ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము. జిల్లాలో గ్రానైట్ అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. ఆర్టీసీ కండక్టర్పై దాడి, గ్రామానికి బస్సులు బంద్ చేయాలంటూ ఆర్టీసీ సిబ్బంది నిరసన. నరసరావుపేట 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా 32, 33 వార్డుల్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు పర్యటించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు డిఎస్సీ నిర్వహించి 16,600 మంది ఉపాధ్యాయులకు, సుమారు 7,000 మంది కానిస్టేబుళ్లకు ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఈ విజయాన్ని జీర్ణించుకోలేకనే వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే చెదల్వాడ విరుచుకుపడ్డారు. జై చెదలవాడ, జై చెదలవాడ. మళ్ళీ తెలుగుదేశమే రావాలి. పట్టణంలో 33వ వార్డులో పర్యటన చేస్తూ ఉన్నాము. మరి అమ్మాయి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ అమ్మాయికేమో తల్లికి వందన పడింది, పాపకి. ఈమెకేమో వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నారు, ఈ అమ్మాయి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వాలు అన్నీ అమలు జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. మరి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. నా పేరు నసీమా. ఈ ప్రభుత్వంలో చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నాకు 2 పిల్లలు, ఇద్దరికి కూడా తల్లికి వందనం ఇద్దరికీ వర్తించింది. గ్యాస్ డబ్బులు కూడా పడుతున్నాయి మాకు. ఈ ప్రభుత్వంలో చాలా హ్యాపీగా ఉంది సార్. మా ఎమ్మెల్యే గారు మాకు ప్రతిదీ చాలా మంచిగా చేస్తున్నారు. సీఎం సార్కి మా ధన్యవాదాలు. నా పేరు ఆయా, నేను 4th క్లాస్. నేను కరాటీ కూడా సిలాద్రండి, గోల్డ్ మెడల్స్, ఇంకా 2nd సిల్వర్ బ్రాంజ్. మాది మున్సిపల్ సెంటర్ నర్సాపేట. నా పేరు ఆదిలక్ష్మి. మా వారికి పింఛన్ వస్తుంది వికలాంగుల కింద. మాకైతే టీడీపీ తరపున గృహ నిర్మాణం కింద 2,50,000 శాంక్షన్ అయింది. మేము ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు, మేమైతే ఇల్లు కట్టుకున్నాము. మా జన్మంతో వాటికి టీడీపీ తరపున చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని మనం చేసుకుంటున్నాం. నా పేరు ఇక్షిత, నేను నర్సాపేట. నేను ఇప్పుడే బీటెక్ అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, నెలకి 50,000. అండ్ థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఎడ్యుకేషనల్ సెక్టర్. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు. నా పేరు నవీస్. మా ఇంట్లో ఇద్దరికి కూడా పెన్షన్ వస్తుంది. ఇంకా మాకు తల్లి వందనం డబ్బులు పడింది. ఇంకా ఫ్రీ బస్సు వల్ల మాకు బాగా సహాయం అవుతుంది. I'm Rishika Singam Sati. I study in the UK. I live in the UK, and our CM is very nice. He's very good at all the services, and yeah, vote for him. Thank you. Very nice. Thank you. Glad to meet you. Glad to meet you. బుధవారం గ్రానైట్ అక్రమ రవాణా మరియు అక్రమ మైనింగ్ నివారణ దిశగా రెవెన్యూ, గనులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్, పోలీస్, జీఎస్టీ తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీ చెల్లించకుండా అక్రమ రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, అక్రమ మైనింగ్ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అక్రమ మైనింగ్ రవాణా నిరోధించేందుకు సీసీటీవీలను ఏర్పాటు చేసి సిబ్బందితో నిరంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ అక్రమ మైనింగ్ రవాణా జరగకుండా ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, అక్రమ మైనింగ్ చేసే వాహనాలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్,
గనులు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రానైట్ అక్రమ మైనింగ్ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. అక్రమ గ్రానైట్ నివారణ దిశగా పోలీస్, రెవెన్యూ, రవాణా, జీఎస్టీ అధికారులు కమిటీగా ఏర్పడి రాష్ట్ర సరిహద్దులు మరియు జిల్లా సరిహద్దుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, చెక్పోస్టుల వద్ద విస్తృత తనిఖీ చేయాలి, 3 షిఫ్టుల వారీగా పనిచేయాలని తెలిపారు. 2025 జూలై నుండి మార్చి 2026 వరకు మొత్తం 8 కేసులు, అందులో భాగంగా దాచేపల్లి 4, కారంపూడి 1, నగరికల్లి 1, మాచర్ల 1, మాచవరం 1 నమోదయ్యాయని, వారిపైన తీసుకున్న చర్యలపైనే వివరాలు అడిగారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలో శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు నరసరావుపేటతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించి బాబావారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సేవలందించారు. భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ కుటుంబ సమేతంగా శ్రీ షిరిడీ సాయిబాబా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి మన జొన్నలగడ్డలో వేంచేసి ఉన్నటువంటి షిరిడీ సాయినాథుని గురు పూజోత్సవ కార్యక్రమాలు 25 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఎంతో ఘనంగా భక్తుల సహాయ సహకారాలతోటి మనం నిర్వహించుకుంటూ రావడం జరుగుతుంది. ఈ గురు పూజోత్సవం అంటే, గురు పౌర్ణమి అంటే వ్యాస మహర్షి యొక్క జన్మదినాన్నే మనం ఈ గురు పౌర్ణమిగా నిర్ణయించుకొని గురువులందరినీ కూడా అవతారమూర్తులైనటువంటి సాయిబాబాని కానీ, అలాగే దత్తుడిని కానీ మనం ఎంతో పూజించుకుంటూ రావడం జరుగుతుంది. ఈ గురు పౌర్ణమి నాడు మన ఈ జొన్నలగడ్డ షిరిడీ సాయిబాబా మందిరంలో తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలోనే ఆ బాబావారికి పూజ చేసుకొని, అభిషేకాలు చేసుకొని, అలాగే తదనంతరం పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకొని ఈరోజు బాబావారికి 1111 రొట్టెలతోటి అష్టోత్తర నామాలు పూజలు చేయడం జరిగింది. నరసరావుపేట పట్టణం 32వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త షేక్ రహీంను మై టీడీపీ కార్యక్రమంలో ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉత్తమ కార్యకర్త అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డును నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చేతుల మీదుగా షేక్ రహీం అందుకున్నారు. మై టీడీపీ ద్వారా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలను ప్రజలకు చేరవేస్తూ అంకిత భావంతో పనిచేస్తున్న షేక్ రహీంను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా షేక్ రహీం మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అని, పార్టీ బలోపేతం కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ రహీం, 32వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పార్టీని డిజిటలైజేషన్ పరంగా ముందుకు తీసుకెళ్లాలని తలపెట్టిన మై టీడీపీ యాప్లో ఇచ్చిన ప్రతి ఒక్క టాస్క్, ఒక అన్నదాత సుఖీభావ కావచ్చు, ఒక తల్లికి వందనం కావచ్చు, ఒక ఆటో డ్రైవర్ల సేవలో కావచ్చు, నెల నెల ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్లో కావచ్చు, ఇట్లా యాప్లో ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నేను యాక్టివ్గా ఉంటూ నేను యాప్లో పనిచేసినందుకు గాను నా పనిని గుర్తించి, నా కష్టాన్ని గుర్తించి నారా లోకేష్ గారు నాకు ఈ అభినందన పత్రం పంపించడం జరిగింది. నారా లోకేష్ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే స్థానిక గౌరవ శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారికి నా ధన్యవాదాలు. రహీం గారికి మై టీడీపీ యాప్లో మరి టీడీపీ కార్యక్రమాలు 100% ఈ నియోజకవర్గంలో ముందుకు తీసినందుకు అతనికి ప్రశంసాపత్రం స్టేట్ ఆఫీస్కి పిలిపించి నారా లోకేష్ గారి చేతుల మీదుగా నిన్న ఇవ్వటం జరిగింది. 105 బూత్ పరిధిలో 32వ వార్డులో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యక్రమాన్ని తనదైన శైలిలో అందరికంటే కూడా మిక్కిలిగా పనిచేయటం ద్వారా మరి ఈ అవార్డు అందుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అన్ని కార్యక్రమాలు, ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయంగా పూర్తి చేసిన
మన 32వ వార్డు తెలుగుదేశం కార్యకర్త షేక్ రహీం గారికి నారా లోకేష్ గారు ప్రశంసా పత్రము మరియు మెమోంటో బహుకరించినారు. వారు రహీం గారు ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండి అన్ని పార్టీ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మరి మన లోకేష్ గారు ఈ మెమోంటో ఈ మన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు వాళ్ళు పంపించారు. వారికి రహీం గారికి ఇంకా ముందు ముందు ఎన్నో పదవులు రావాలని కాంక్షిస్తూ ఈరోజు మా బరంపేటలో ఉన్నటువంటి 32వ వార్డులో 105 బూతులు ఇన్ఛార్జి మా యొక్క రహీంకు నిన్న నారా లోకేష్ గారి ప్రశంసా పత్రం అదేవిధంగా మెమోంటోను అందజేయడం జరిగింది. దీన్ని చాలా సంతోషిస్తున్నాము. వార్డు కార్యకర్తలు నాయకులు అందరూ ఈ విధంగా ఒక బూత్ నాయకుడిని కూడా గుర్తించేసి ఈ విధంగా ప్రశంసా పత్రం ఇవ్వడం చాలా సంతోషదగ్గ విషయం. ప్రతి ఒక్క కార్యకర్తలు ఉత్సాహం నింపడం కోసం ఈ కార్యక్రమాలు తలపెట్టినందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో శ్రీ గురు పౌర్ణమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు సాయినాథుడిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. పూలతో కనువిందుకు అలంకరించిన ఆలయం గజమాలాలతో శోభాయమానంగా అలంకరించబడిన సాయిబాబా భక్తులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయం అంతా సాయి నామస్మరణతో మారుమోగి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, కపలవాయి విజయ్ కుమార్ స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ ముఖ్య అతిథులను దుశ్శాలువలతో సత్కరించారు. అందరికీ ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఈ పండుగ సందర్భంగా నేను నా భార్య అనురాధ మరి ఈ రోజున మన స్టేడియం ఎదుర్కొన్న శ్రీ సత్యసాయిబాబా మరి మందిరానికి వచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని మరి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఈరోజు మరి 10:30కే దాదాపుగా మరి జనం ముఖ్యంగా మహిళలు భక్తులు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అట్లాగే ఇప్పుడు 11 గంటలకు వారు అన్నప్రసాదం కూడా సుమారు 20,000 మంది మరి అన్నప్రసాదం చేయటం. గురు పౌర్ణమి అంటేనే వ్యాస పౌర్ణమి. వ్యాస మహర్షి 4 వేదాలని సమానంగా దిద్దిన మహర్షి. మన భారతం భాగవతం అన్నీ ఆయన రచించారు. అందుకని ఈ రోజున గురు పౌర్ణమి పేరునే వ్యాస పౌర్ణమి వచ్చింది. మరి ఈ రోజున సత్యపల్లి రోడ్లో సాయిబాబా దేవాలయంలో బ్రహ్మయ్య గారు వారి కమిటీ సభ్యులందరూ చాలా బాగా అరేంజ్ చేశారు. అదే కాకుండా ఈరోజు దాదాపు 15,000 మందికి భోజనం ఏర్పాటు చేయడం అనేది చిన్న విషయం కాదు. ప్రజల్లో భక్తి పారవశ్యం పెరుగుతుంది. అదే రకంగా మా కోటప్పకొండ చిన్మయ ఆశ్రమంలో కూడా వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు పెద్ద కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం. ఇప్పుడే గురు పౌర్ణమి కూడా కోటప్పకొండ చుట్టూ కూడా ఇవాళ దాదాపు 5-6 వేల మంది కూడా దాదాపు 6 కిలోమీటర్లు నడిచారు. మరి వీరందరికీ
భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పల్నాడు రోడ్డులో ఉన్న మున్సిపల్ బాలికల హైస్కూల్లో మరుగుదొడ్ల సమస్యతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో మొత్తం 24 మరుగుదొడ్లు ఉండగా వాటిలో 4 మరుగుదొడ్లు మరమ్మతుల లేమితో వినియోగానికి అనువుగా లేకపోవడంతో మిగిలిన వాటిని విద్యార్థినులు ఉపయోగించుకోవాల్సి వస్తుందని తెలిపారు. దీంతో విరామ సమయాల్లో మరుగుదొడ్ల వద్ద రద్దీ ఏర్పడి విద్యార్థినులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నట్టు పేర్కొన్నారు. బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత దృష్ట్యా ఈ సమస్యను నిర్లక్ష్యం చేయరాదని తల్లిదండ్రులు కోరుతున్నారు. వందలాది మంది విద్యార్థులు సరిపడా మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడం వల్ల అసౌకర్యంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత విద్యాశాఖ, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి వినియోగానికి అనువుగా లేని మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని భవిత కేంద్రం చాలా కాలంగా సరైన వసతులు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆదేశాల మేరకు సమగ్ర శిక్షా అభియాన్ నిధుల నుంచి సుమారు 10 లక్షల వ్యయంతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో మరుగుదొడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వంటి పనులు పూర్తయ్యాయని నాయకులు తెలిపారు. ఈ అభివృద్ధి పనులతో దివ్యాంగ విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా వాతావరణం, పరిశుభ్రమైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని వారు పేర్కొన్నారు. ఈ భవిత పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయురాలండి. ఈ నరసరావుపేట మండలానికి సంబంధించినటువంటి అన్ని వైకల్యాలు కలిగినటువంటి బాలబాలికలకు ఇక్కడ ప్రత్యేక విద్యను అందించడం జరుగుతుంది. అయితే మా పాఠశాలలో ఇంతకుముందు చాలా మౌలిక సదుపాయాల కొరత అనేది ఉండేది. ముఖ్యంగా మరుగుదొడ్లు కానివ్వండి, మంచినీరు, అలాగే వాడుక నీరు కూడా సమస్యగా ఉండేది. చాలా ఇబ్బందులు పాలవుతూ ఉండేవాళ్ళం. అలాగే తలుపులు, కిటికీలు అలాంటివి కూడా లేకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో మనకు కూడా ఈ భవిత పాఠశాల ఎంతో వెలుగు చూడగలిగింది. పాఠశాలకి తలుపులు, కిటికీలు, బాత్రూమ్లు అయితే 5 స్టార్ హోటల్కి సంబంధించి అంత రేంజ్లో ఈ ప్రత్యేక అవసరాలకి పిల్లలకి అనుగుణంగా ర్యాంపు, రైలింగ్ అనేది ప్రత్యేకంగా కల్పిస్తూ వెస్ట్రన్ టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించడం జరిగిందండి. ర్యాంప్ నిర్మించడం జరిగింది. ఇందుకు ఎమ్మెల్యే గారికి అలాగే మహబూబ్ అలీ గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. మీ సేవలు థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్యూరిఫైయర్ కూడా వచ్చేస్తుందండి. ఇకపై పిల్లలకి ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా మంచి త్రాగునీరుని అందించడంలో మీ ప్రోద్బలం ఉన్నందుకు చాలా కృతజ్ఞులమండి. థ్యాంక్ యూ సార్. మన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో రోజు ఇవాళ భవితా స్కూల్కి రావడం జరిగింది. అయితే గత 2-3 నెలల క్రితం అయితే ఇక్కడ సందర్శించినప్పుడు ఇక్కడ పిల్లలకి బాత్రూమ్లు కానీ లేకపోతే లెట్రిన్కి సంబంధించి, డ్రింకింగ్ వాటర్ సంబంధించి మొత్తం చాలా అధ్వానంగా ఉండేది. స్కూల్లో చాలా మౌలిక సదుపాయాలు అనేది తక్కువగా ఉంది. తర్వాత ఇదే విషయాన్ని ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళటం, ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాన్ని బాగు చేయించడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా చూస్తున్న ఇక్కడ ఉన్న బాత్రూమ్లు కానీ లోపల పిల్లలకి, వికలాంగులకు సంబంధించిన పిల్లలకి రైలింగ్ కావచ్చు, అలాగే కబోర్డ్స్ సంబంధించి అనేక రకాలుగా ఏమైతే అవసరం ఉన్నాయో టైల్స్తో డ్రింకింగ్ వాటర్, ఈ స్కూల్కి డోర్లు, విండోలు కూడా బాగా డ్యామేజ్ అయితే దాని స్థానంలో కొత్తగా మళ్ళీ ఐరన్ డోర్స్ పెట్టడం జరిగింది, కలర్ వేయడం జరిగింది. అనేక రకాలుగా ఏం కావాల్సిందో మొత్తం వాటర్ సంబంధించినవి కానీ లేకపోతే లెట్రిన్కి సంబంధించిన కానీ ఫ్లోరింగ్ సంబంధించి అన్ని వర్కులు పూర్తి చేయడం జరిగింది. ఒక ప్యూరిఫై వాటర్కి సంబంధించింది మాత్రం 2-3 రోజుల్లో అది కంప్లీట్ చేస్తానని తెలియజేస్తున్నా. పైపెచ్చి గతంలో వర్షం పడితే ఇక్కడ స్లాబ్ ఆ రోజు లీకులు కాటడం జరిగేది. అలాంటి స్లాబ్ను కూడా పైన బద్దలాగి మొత్తం లాగటం జరిగింది. మొత్తం ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయటం జరిగింది. ఇక్కడ ఇదే ఇవాళ చూడటానికి చదలవాడ అరవింద్ బాబు గారి యొక్క పనితీరుకి ఇది ఒక నిదర్శనం తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లా పెరింగిపురం మండలం మేరకిపూడిలో నరసరావుపేట డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ పూర్ణచంద్రపై మంగళవారం రాత్రి దాడి జరిగిన ఘటన కలకలం రేపింది.
గుంటూరు బస్టాండులో కదులుతున్న బస్సు ఎక్కవద్దని ఓ వ్యక్తిని కండక్టర్ వారించడంతో ఆ వ్యక్తి తన బంధువులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం బస్సు మేరెక్పూడి చేరుకోగానే సుమారు 50 మంది మహిళలు బస్సును అడ్డగించి కండక్టర్పై దాడికి పాల్పడినట్లు బాధితుడు పెనంగపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనను నిరసిస్తూ బుధవారం నరసరావుపేట బస్టాండులో ఆర్టీసీ కండక్టర్లు, ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. కండక్టర్పై దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే నిందితులపై చర్యలు తీసుకునే వరకు మేరెక్పూడి గ్రామంలోని ఆర్టీసీ బస్సులు వెళ్లకుండా బైపాస్ మార్గాలను నడిపించాలని ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. నా పేరు ఎన్ కోటేశ్వరరావు అండి. నర్సరావుపేట డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నేను స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిపో కార్యదర్శిని. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ సిబ్బంది మీద దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. మహిళలను లేకుండా, పురుషులను లేకుండా ఎవరి మీద అయినా కానీ విచక్షణారహితంగా దాడులు జరిగే సంస్కృతి ఎక్కువైపోయిందండి. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ కల్పించినటువంటి వెసులుబాటుని మరి వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారేమో అనే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంది. ఇది ఎందుకనంటే సాక్షాత్తు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కార్మికుల గురించి, ఆర్టీసీ కార్మికుల గురించి, సంస్థ గురించి ప్రస్తావిస్తూ ఈరోజు ప్రభుత్వానికి ఈ స్థాయిలో మంచి పేరు రావడానికి, ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెరగడానికి ప్రధాన కారణం ఇవాళ సూపర్ 6 హామీల్లో భాగంగా స్త్రీశక్తి పథకం, బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులే ప్రస్తావించడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక మాటలను మేము స్ఫూర్తిగా తీసుకొని ఇంకా పనిచేయాలని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి సంస్థలో 50 మంది ఎక్కే బస్సులో 150 మందిని ఎక్కించుకొని ఎటువంటి రిస్క్ లేకుండా ఉద్యోగం చేస్తుంటే ఈరోజు మా మీద దాడులు చేయడం అంత అమానుషకరమైనటువంటి విషయం. దయచేసి ప్రభుత్వాలు కానీ, యాజమాన్యాలు కానీ గమనించాలి. ఒక్కొక్కరు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వచ్చి కుటుంబాలతో స్థిరపడ్డ మమ్మల్ని బయట ప్యాసింజర్ చేత దెబ్బలు తిని మేము వీళ్ళకి పోయి మా భార్య పిల్లలకు మా ముఖాలు ఏ విధంగా చూపించాలో మానవత్వంతో ఆలోచించాలని చెప్తున్నా. అనేక రకాలుగా స్టాఫ్ చాలా ఇబ్బందులకు గురవుతుంది. మా యొక్క శక్తికి మించి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా అనేక రకాలుగా డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు జరుగుతున్నాయి. నిత్యం అది మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. కానీ మేము కూడా మీలాగే సేవా కార్యక్రమంతో ఒక స్త్రీశక్తి ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా మా శక్తికి మించి ఉద్యోగాలు చేస్తున్నప్పటికి కూడా సరి అయిన న్యాయం జరగపోక కూడా ఇంకా మాపై దాడులు జరుగుతున్నాయి. ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి. నిన్న సాయంత్రం మా డిపో కండక్టర్ గారు పూర్ణచంద్రరావు గారు డ్యూటీ నిమిత్తం ఒక వ్యక్తిని రన్నింగ్ బస్సు ఎక్కుతున్నప్పటికీ అతని యొక్క భద్రత గురించి అతని యొక్క క్షేమం గురించి చెప్తున్నప్పటికి కూడా వినకుండా అతనిపై దాడులు నిర్వహించారు. తదుపరి వారు మేరెక్పూడి రావడంతో ఒక 50 మంది బంధువులు బస్సులో ఉన్న కండక్టర్ దాడి చేసి సంస్థకు సంబంధించినటువంటి టిమ్ మిషన్, క్యాష్ బ్యాగ్, అతని యొక్క సెల్ ఫోను ఈ విధంగా దాడులు చేసి తీసుకురావడం చాలా దారుణమైన విషయం. నర్సాపేట గుంటూరు రూట్లో పల్లెవేలుగు సర్వీస్లో ఉన్న కండక్టర్, డ్రైవర్ని నిన్న మేరెక్పూడి గ్రామంలో 50 మంది దారుణంగా దాడి చేయడం జరిగింది. కేవలం ఒక చిన్న సంఘటన. ఈరోజు స్త్రీశక్తి పథకం పెట్టిన తర్వాత సీటింగ్ కెపాసిటీకి మించి 150 మంది, 130 మంది బస్సు ఎక్కుతున్నారు. బస్టాండ్లో కూడా ప్లాట్ఫామ్ మీదకి బస్సు వెళ్ళే పరిస్థితి లేకుండా బస్సుకి అడ్డం పడుతున్నారు. ఎక్కడ టైర్ల కింద పెడతారనే ఉద్దేశంతో గుంటూరు బస్టాండ్లో మా కండక్టర్ గారైన పూర్ణచంద్రరావు గారు వారిని వారించారు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసు వారు కూడా అతన్ని అరిచి ఆగిన తర్వాత ఎక్కయ్యా, 2వ బస్సు అయినా వెళ్ళొచ్చు, కాళ్ళు చేతులు ఇరిగితే ఇబ్బంది అని చెప్పారు. దాన్ని మనసులో పెట్టుకొని అతను బస్సు ఎక్కిన తర్వాత మేరెక్పూడి గ్రామం, అక్కడి నుంచి గుంటూరు బస్టాండ్ నుంచి సుమారు 1 గంట జర్నీ ఉంటుంది. వారి గ్రామం వచ్చేలోపు ఆయన ఫోన్ చేసుకొని ఒక 50 నుంచి 60 మంది వరకు వారి బంధువుల్ని పిలిపించుకోవడం జరిగింది. వారు అమానుషంగా దాడి చేసి బస్సులోకి కండక్టర్ గారిని కొట్టి చొక్కా జించేసి క్యాష్ బ్యాగ్, ఏదైతే సంస్థ యొక్క ఆస్తులైన క్యాష్ బ్యాగును లాక్కున్నారు. అందులో క్యాష్ కూడా లేదు. అదేవిధంగా మా టిమ్ములు, ఏదైతే ప్యాసింజర్లకి టిమ్ ఇస్తామో ఆ టిమ్మును కూడా లాక్కొని తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే కండక్టర్ గారు, డ్రైవర్ గారి సహాయంతో, తోటి ప్రయాణికుల సహాయంతో ఫిరంగపురం పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించి అదేవిధంగా నర్సాపేట రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. నకరకల్లు మండలం చల్లకుండ్ల గ్రామంలోని భగవాన్ వెంకయ్య స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ సాయిబాబా స్వామి దేవస్థానంలో గురు పౌర్ణమి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 108 కలశాలతో స్వామివారికి పాలాభిషేకం, చండీ హోమం కార్యక్రమాలు, పుష్పార్చన, మహామంగళ నీరాజనాలతో స్వామివారికి పుష్ప అలంకరణ చేయడం జరిగిందని
తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రులయ్యారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు పనేశ్వర శర్మ తెలిపారు. నగరికల్లు మండలం చల్లగుళ్ళ గ్రామంలో వేచేసుకున్న కొలవరం వెంకయ్య స్వామి, దత్తాత్రేయ స్వామి, సాయిబాబా స్వామివారి దేవస్థానం నందు గత 13 సంవత్సరాలుగా గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నవి. అదేవిధంగా ఈరోజు 29/7/2026 బుధవారం రోజు గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి 108 లీటర్లతో ఆవు పాలతో అభిషేకము, అదేవిధంగా చండీ హోమ కార్యక్రమము, అదేవిధంగా లక్ష పుష్పార్చన కార్యక్రమాలు జరిగినాయి. 11 గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరిగింది. భక్తులు స్వామివారి జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులతో నర్సరావుపేట పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండలో గిరి ప్రదక్షిణ చేయు భక్తులకు ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రెసిడెంట్ చింతల చెరువు గురునాథాచారి, వైస్ ప్రెసిడెంట్ గుత్తికొండ భాస్కరాచారి, ప్రధాన కార్యదర్శి అమ్మనబ్రోలు మల్లికార్జునాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ భీమవరపు రాంబాబు, కోశాధికారి వినుకొండ రమేష్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సరావుపేట విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కోటప్పకొండ గిరి ప్రదక్షిణకు వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నది. నర్సరావుపేట విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చింతల చెరువు గురునాథాచారి గారికి, కార్యదర్శి అమ్మనబోలు మల్లికార్జునాచారి గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ భీమవరపు రాంబాబు గారికి, ఇతర కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. గురు పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండకు ఇచ్చేసిన భక్తులకు శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులతో నర్సరావుపేట విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేయడం అనేది, ఈ అల్పాహారానికి సహకరించిన మా కమిటీ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నర్సరావుపేట డాక్టర్ రాధా సుందరయ్య కళ్యాణ మండపంలో గురు పౌర్ణమి సందర్భంగా గురువు బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీ గోలి వెంకట సుబ్రహ్మణ్య శర్మ అవధానికి శిష్యులైన సాయి రామకృష్ణ శర్మ శిష్య బృందంచే గురు పూజ కార్యక్రమం నిర్వహించారు. మాలాంటి శిష్యులను 1000 మందికి పైగా తయారు చేశారని, గురు పూజ చేయటం ఎంతో సంతోషంగా ఉందని రామకృష్ణ శర్మ తెలిపారు. రోజున గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అంటారు దీన్ని. గురు పౌర్ణమి సందర్భంగా మా గురుగారు అయినటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తి అయినటువంటి గోలి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి అవధాని గారికి నర్సరావుపేటలో ఉన్నటువంటి మా శిష్య బృందం కూడా, వారి యొక్క శిష్యులందరూ కూడా మేమందరం కూడా కలిసి మా గురుగారికి గురు పూజోత్సవం, కానీ యొక్క నర్సరావుపేటలో పల్లకీ సేవ, గురు పూజోత్సవం మహోత్సవం సందర్భంగా పల్లకీ సేవ, తర్వాత నర్సరావుపేటలో పురోహిత సంఘం వాగ్దేవి స్మార్ట్ పురోహిత సంఘం ఉంటుంది. ఆ సంఘం తరఫున మా గురుగారికి బిరుదు ప్రకటన చేస్తున్నాం. ఒక బిరుదు కూడా వారికి ఇప్పిస్తున్నాం ఆ సంఘం తరఫున. కనుక మా గురుగారు మా లాంటి శిష్యుల్ని కనీసం ఒక 1000 మందిని తయారు చేశారు. ఆ సందర్భంగా మా గురుగారిని మేము సంవత్సరానికి ఒకసారైనా కూడా ఇలా పూజ చేసుకోవాలని చెప్పి మేమందరం కూడా భావించి నర్సరావుపేటలో ఇలా ఇప్పుడు చేసుకోలేదు. కనుక ఈ సందర్భంగా, ఈ గురు పౌర్ణమి సందర్భంగా మేమందరం కూడా కలిసి మా గురుగారిని పూజ చేసుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం. నర్సరావుపేట లింగంగుంట్ల అగ్రహారంలోని సద్గురునాథ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజ కార్యక్రమాలు నిర్వహించి సాయిబాబాకు విశేష అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకపోకలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. లింగంలో అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అన్ని అభిషేకాలు, అర్చనలు, పూజలు జరిగాయి. అలాగే 1000 మందికి సుమారుగా అన్న ప్రసాదన వితరణ జరిగింది. గత 15 ఏళ్లుగా శ్రీ వన్నపాటి ఈశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గుడి గ్రామస్తుల సహకారంతో ఈ గుడి నిర్వహణ జరుగుతున్నది. నరసరావుపేట వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు గుంటూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా స్థాయిలో పోటీల్లో ప్రతిభ చాటారు. 20 మంది పాల్గొనగా 7 విద్యార్థులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ మీట్కు ఎంపికయ్యారు. ఆగస్టు 11 నుంచి 13 వరకు తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపల్ ఓగురి నాగేశ్వరరావు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. అథ్లెటిక్స్ అసోసియేషన్ వారు మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 28వ తేదీ అథ్లెటిక్స్ పోటీలని అండర్ 18, అండర్ 20 ఏజ్ ప్రకారం నిర్వహించడం జరిగింది. వీటిల్లో మా వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఒక 20 మంది పార్టిసిపేట్ చేశారు. అందులో 7 విద్యార్థులు స్టేట్ మీట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు 20 విభాగంలో చూసినా కూడా వాళ్ళు కూడా అలానే 2 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ విజయం సాధించినటువంటి విద్యార్థులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ వీళ్ళు ఆగస్టు 11, 12, 13వ తేదీల్లో తిరుపతిలో జరగబోయే స్టేట్ మీట్లో పార్టిసిపేట్ చేయడానికి సెలెక్ట్ అయినందుకు ఈ విద్యార్థులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వీరు స్టేట్ మీట్లో కూడా మంచి ప్రతిభ కనబర్చి మరి నేషనల్కి కూడా సెలెక్ట్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ నెల 28వ తేదీన నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్, గుంటూరు జిల్లా అథ్లెటిక్స్లో మా వాగ్దేవి విద్యార్థులు 20 మంది పాల్గొనగా 7 మరి ప్రవేశం దొరికినది స్టేట్ మీట్కి. అయితే వీరు తిరుపతిలో ఈ నెల 11, 12, 13వ తేదీలో జరగబోయే స్టేట్ మీట్కి మరి వీళ్ళు ఎంపిక కావడం వలన ఖచ్చితంగా మన పల్నాడు జిల్లా నుంచి వీళ్ళు మెడల్స్ తీసుకోవటం అనేది కామన్గా వస్తుంది. వాగ్దేవి కాలేజీలో గమనించినట్టయితే మరి ప్రతి సంవత్సరం స్పోర్ట్స్లో 100 నుంచి 150 మెడల్స్ కైవసం చేసుకోవడం జరుగుతుంది. పల్నాడు జిల్లా నరసరావుపేట బస్టాండ్కు బుధవారం మధ్యాహ్నం కర్నూలు డిపో ఆర్టీసీ బస్సు AP 40Z0456 చేరుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న రెడ్డిపోయిన ఆదాము మృతి చెందిన ఘటన కలకలం రేపింది. బొల్లాపల్లి మండలం సడిగొండపాలెంకు చెందిన ఆదాము చిలకలూరుపేటలో అనారోగ్యంతో ఉన్న భార్యను పరామర్శించేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి బంధువులను విచారిస్తూ మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు జొన్నలగడ్డ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో. మున్సిపల్ బాలికల హై స్కూల్లో మరుగుదొడ్ల సమస్య, విద్యార్థినుల ఇక్కట్లు పట్టించుకునే అధికారులు. 3వ రోజు కొనసాగుతున్న 2 ఏళ్ల నమ్మకం. ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే చెదలవాడ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము. జిల్లాలో గ్రానైట్ అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. ఆర్టీసీ కండక్టర్పై దాడి, గ్రామానికి బస్సులు బంద్ చేయాలంటూ ఆర్టీసీ సిబ్బంది నిరసన. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.